కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ విజన్ 47లో భాగంగానే ఇవాళ ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రజల కోసం ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అనేది మన అందరి సహకారంతో వాళ్ళకు తెలియపరిచి ఆరోగ్యమే మహాభాగ్యం, పర్యావరణ కాపాడుకోవడమే మన అందరి ధ్యేయం, మొక్కలు నాటడం, పరిశుభ్రంగా పరిసరాలు, గృహాలు, మన ఏదైతే ఖాళీ ప్రదేశాలు, పంచాయతీకి సంబంధించిన ప్రభుత్వ స్థలాలు అన్నిటినీ కూడా శుభ్రంగా ఉంచుకొని మనం ఏవైతే మేడం ఇప్పుడు మనకు చెప్పినట్లు ఈఓపీఆర్డీ గారు చెప్పినట్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఇవాళ స్వీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రోగ్రాం అనేది నిజంగా భావి భవిష్యత్ తరాలకి ఇది ఒక ఆస్తిగా మనం అందరం కూడా ఇవ్వాల్సిన ధర్మం ఇవాళ మన అందరిపైన ఉంది. ఇవాళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఒక ప్రోగ్రాం ఆయన కండక్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎక్కడో దగ్గర ఈ నెలలో 3వ వారంలో శనివారం నాడు ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తూ మనలో ఒక అవేర్నెస్ మార్పును తీసుకురావడం కోసం ఈనాటి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నంలో మన వంతు కూడా సహాయ సహకారాలు అందజేయాలని కోరుకుంటూ ధర్మవరం పరిశుభ్రమైన గ్రామంగా, పర్యావరణ కాపాడే గ్రామంగా మన ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కలిసికట్టుగా మరి ముందుకు నడిపించాలని నేను కోరుకుంటూ ఆనాడు నాడప్ అనేది కూడా గత 14-19లో ఈ చెత్తశుద్ధి కేంద్రాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా చేయడం జరిగాయి. అందులో భాగంగానే ఆనాటి కార్యక్రమంలో ధర్మవరంలో ఈ చెత్తశుద్ధి కేంద్రం కూడా ఎంత పరిశుభ్రంగా ఉందంటే ఇవాళ చూస్తే మళ్ళా గత రోజులు గుర్తొచ్చాయి. ఏది ఏమైనా ఈనాటి కూటమి ప్రభుత్వ బాధ్యత మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఇక్కడ ఉన్న అందరం కూడా ఆశాస్ ప్రజల్లో అవేర్నెస్ ఇవాళ ఎన్నో కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుడుతున్నాయి. మన ఆరోగ్యాల రక్షణ కోసం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం, ప్లాస్టిక్ నియంత్రించడం కోసం, లేకపోతే మా మహిళల్లో ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వారు మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య బృందాన్ని ప్రతి గ్రామం కూడా గత 2 రోజుల ముందు ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి మన మహిళల ఆరోగ్యం, మహిళల్లో మార్పు, వాళ్ళు కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం ప్రోగ్రాం, ఇలాగ అన్ని ప్రోగ్రామ్స్ కూడా